శంభో శంకర హర హర మురుగా శంభో శంకర సీతా మనోహర రఘుకులేంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర విజయ శ్రీ కనక దుర్గవే మంజులా వాసిని జై భవాని మంజులా వాసిని జై భవాని కౌసల్యా సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర అంజని పుత్ర శ్రీరామదూత ఓ హనుమంత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ శ్రీనివాస రామ సాయినాథ సీతా మనోహర రఘుకులేంద్ర ఏడుకొండల శ్రీ వెంకటరమణ గోవిందరావ శ్రీనివాస శబరివాస గోపిని మణికంఠ స్వామియే శరణమో శరణమయ్యప్ప స్వామియే శరణమో శరణమయ్యప్ప కౌసల్యా సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీనదయాలో పరిపూర్ణ కృపలో జై భక్తవత్సల త్రిభువన బాల హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే జయ రామచంద్ర భగవాన్ కి అంటేనేమో టకాటకాయతో నోట్లు వేస్తుందంట. ఆయన స్వామివారి నామం చెప్పాలంటేనేమో పక్క వాళ్ళు కూడా చెప్పాలంట. దయచేసి ఏమనుకోకండి, అందరూ కూడా పాడాలి. స్వామి గురుస్వామి టైం తీసుకొని మంచిగా చెప్తున్నారు కనుక మీరందరూ సహకరిస్తే స్వామికి ఇంగిత ఉత్సాహం వస్తుంది. అమ్మవారు జై. భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ 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 జాజి పూలు సంపంగి పూలు 4 రకముల పూలను తెచ్చి జాజి పూలు సంపెంగ పూలు 4 రకముల పూలను తెచ్చి జాజి పూలు సంపంగి పూలు 4 రకముల పూలను తెచ్చి జాజి పూలు సంపెంగ పూలు 4 రకముల పూలను తెచ్చి పూజ చేసే వేళకు రావే వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ తల్లి భాగ్య
భాగ్య ధనలక్ష్మీ రావమ్మ. అంతల వింతల సంపదనిచ్చే చక్కని బిడ్డల సంతతనిచ్చే అంతల వింతల సంతతనిచ్చే చక్కని బిడ్డల సంతతినిచ్చే చక్కని బిడ్డల సంతతనిచ్చే అంతల వింతల సంపదనిచ్చే చక్కని బిడ్డల సంతతనిచ్చే పూజా రావమ్మ ఓయమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ. తలలో పూలు మెడలో పూలు తలతల మెరిసే ఆభరణాలు తలలో పూలు మెడలో హారం తలతల మెరిసే ఆభరణాలు కలలు పూలు నెలలో హారం కలగలిసే ఆభరణాలు భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఆలయ దీపం వెలిగే వేళ ఆలయ దీపం వెలిగే వేళ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ రావమ్మ నీడు పూజలు చేసినమమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మ. నేను పూజలు చేసినమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మ నీకు పూజలు చేసినమమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మ. నేను పూజలు చేసినమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మ. నీ దీవెనలు మాకివ్వమ్మ భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ. భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ తిరుమలలో దుర్గా మాత భవానికి జై జై బలో కృష్ణ మాతాకి. శ్రీధరం మాధవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం నందన గోపాలానందన గోవింద గోపాలానందన వందన వినుత గోవింద గోపాల వందన వినుత గోవింద గోపాల అచ్యుతం కేశవం రామనారాయణం
विशिष्टाय सुपतिनो अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्यविजयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यार्थं धर्मादायकामोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं सत्सन्तान सौभाग्य फलव्याप्यार्थं श्रीमन्महावरलक्ष्मी देवतामुद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थं कल्पोक्तविधानेन यावत्तिष्ठि ध्यानवाहनादि षोडशोपचार पूजनं च महं करिष्ये श्रीमन्महागणाधिपते नमः। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीराय मुपवक्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणास्पद आनसन्मन्नोतिभिश्रीरसादनं श्रीमन्महागणाधिपति देवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आ गणपतिं रक्षितवेసి నమస్కారం చేసుకోండి। పాద్యం సమర్పయామి। ఈ కలశం గ్లాసులో ఉన్న నీళ్లతోటి ఆ రెండు తలపాకులు ఉన్నాయి ఆకులతోటి గణపతి మీద నీళ్లు చల్లండి। ఓం శ్రీమన్మహా గణాధిపతే నమః। ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోపాద్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి పసుపు కుంకుమ గంధం చిలకరించండి అట్లనే श्रीमन्महागणाधिपति देवताभ्यो नमो नमः। ఒక పూజ చేయండి శ్రీమన్మహాదేవత పుష్పై పూజాయ నమః। ఓం గజకన్నికాయ నమః। ఓం లంబోదరాయ నమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం ధూమకేతవే నమః। ఓం హేరంబాయ నమః। ఓం శూర్పకర్ణాయ నమః। ఓం శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః। గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమప్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆనసన్మన్నోతిభిశ్రీరసాదనం శ్రీమన్మహాగణాధిపతి దేవతా షోడశోపచార పూజనం చ మహం కరిష్యే। ధూపమాగ్రపయామి। మీ దగ్గర అగరబత్తి ఉంటే చూపించండి, వెలిగించి చూపించండి। లేని వాళ్ళు లాస్ట్కు చూపించండి, లాస్ట్కు చూపిస్తారు। అగరబత్తి లేని వాళ్ళు లాస్ట్కు చూపించండి, ఉన్న వాళ్ళు చూపించేసేయండి। ఓం శ్రీమన్మహాగణాధిపతి దేవత ధూపమాగ్రపయామి। దశాంగం కుకులపేతం సుగంధం సుమనోహరం శ్రీమాపుత్రాణమస్తుభ్యం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః। ధూపమాగ్రపయామి। దీపం దర్శయామి। సాంఖ్యం త్రివక్తి సంయుక్తం వహినాయోగమయా దీపం త్రైలోక్య విలాసః భక్తదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మకే నరకాయ జ్యోతిర్నమోస్తుతే శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః। ధూపమాగ్రపయామి। దీపం దర్శయామి। ధూపదీపాంతరం నైవేద్యం। అమ్మా మీకు నిన్న బెల్లం చెప్పిన తల్లి గణపతి దగ్గర పెట్టి చూపించండి। దయచేసి మండపం దగ్గర పూజ చేసేవాళ్ళు మీరు చేసి ఓం ప్రాణాయ స్వాహ। ఓం అమరాయ స్వాహ। ఓం జ్ఞానాయ స్వాహ। ఓం ఉదయాయ స్వాహ। ఓం సమానాయ స్వాహ। ఓం శ్రీనందహాగణాధిపతే నమో నమః। గురువరేణ్య సమర్పయామి। ఇక్కడ మీరు పంచామృతాలు కొంచెం దండనమ్మా, కొంచెం చూపించి పక్కకు దండండి, పక్కకు చూపించి పక్కకు। శ్రీమన్మహాదేవత పయోదీకృతోపేతం శర్కామధు సంయుతాం పంచామృత స్నానం గ్రహణ కమలాలే శ్రీమన్మహాదేవత శుద్ధోదక స్నానం గంగాజలం మాయానితం మహాదేవ సిద్ధాయ వరలక్ష్మీ దేవతాయ నమః। వస్త్రేణ సమర్పయామి। తేజోరమందర దివ్య హరాసురాపుర మేఘర విభూషణస్య మూల్యాని గ్రహణ విశుభూషితాః ఆభరణాన్ని సమర్పయామి। ఓం కర్పూరాయ కస్తూరి దాసామ్యం దేవి ప్రత్యేకం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః। అక్షితాన్ ధవలాన్ దివ్యాన్ శాలిలాన్ తండ్రులాన్ శుభాన్ హరిద్రా భూమి వేదం పురాణి పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః। అక్షితాన్ సమర్పయామి। ఒక పువ్వు ఎత్తి నమస్కారం చేసుకోండి। మల్లిగా జాతి కుసుమైతులా బైతులా గురేనది ఓం సదా భద్రైత కల్పాని పూజయామి హరిప్రియే వరలక్ష్మీ దేవతాయ నమః। పుష్పై పూజయామి। సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే శ్రీమన్మహాదేవత మహాలక్ష్మీ దేవతాయ నమో నమః। పుష్పై పూజయామి। మీ దగ్గర విడుపులు ఉంటే ఒక్కొక్క పూలు ఎత్తి అమ్మవారి శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామం చెప్పండి। లేదా సర్వ నైవేద్యాన్ని పూజయామి। శ్రీమన్మహా
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 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 ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతైన ప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూతే నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం శుచయే నమః ఓం స్వహాయై నమః ఓం స్వదాయై నమః ఓం సుదాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావయే నమః ఓం ఆదిత్యై నమః ఓం దీపే నమః ఓం దీపాయై నమః ఓం వసుదాయై నమః ఓం వసుధారిణే నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః క్షీరోద సంభవాయై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహ పరాయై నమః ఓం బుద్ధయై నమః ఓం అనగాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మ నిలయాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మ నిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మనాభ ప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలధరాయై నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదవిముఖే నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదరే నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్ర రూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందు శితలాయై నమః ఓం ఆహ్లాద జనన్యై నమః ఓం పుష్పే నమః ఓం సత్యే నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం త్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం కృపాదేశ్వగతనందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్య ప్రాకారాయై
నమః ఓం సముద్రధనయాయ నమః ఓం జాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవే నమః ఓం సర్వభరదాయిన్యే నమః ఓం నమో దుర్గాయ నమః ఓం మహాకాళే నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః వెంకటేశ్వర స్వామి వారికి భక్త మార్కండేశ్వర స్వామి వారికి హర హర మహాదేవ దూరాంతరం సాక్షాత్ దీపదర్శయామి ఓం కదలి పరనైవేద్యం సమర్పయామి శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః హరి ఓం సౌర సౌభాగ్యములు కలుగునట్టి ఇక వ్రతము పరమేశ్వరుడు ఆ పార్వతీదేవిని చెప్పినని దాన్ని మీకు నేను చెప్పనని వినండి చెప్పినాడు. కైలాస పర్వతమున వజ్ర వేణుడి గారి మణిగల కంఠంబరు సింహాసనమునందు ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండ పార్వతీదేవి ఆ పరమేశ్వరుడు నమస్కరించి ఓ దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతమునొచ్చినా అలాంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు చెప్పవలసినగా ఆ మాట ఆ పరమేశ్వరుని అడిగాను. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పుకున్నాడు, ఓ మనవరి, స్త్రీలకు పుత్ర పౌత్రాలు సంపత్తులు కనుక చేసే వరలక్ష్మి వ్రతము కలిగి వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్షమి పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయవలెనని పార్వతీదేవి చెప్పినారు. ఓ లోకనాథ, నీ ఆ వ్రతమునకు నిధి అనేది ఏ దేవతను పూజించవలేను. పూర్వము ఎవరైనా నీ వ్రతమును ఆచరించినారా నేనెల్ల సౌరమ్యగా నాకు చెప్పవలసినదా ఆ పరమేశ్వరుని ఆ పార్వతీదేవి ప్రార్థించిన అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఓ పార్వతీదేవి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును సమీరముగా నీకు చెప్పదని వినండి. మగధ దేశమున కుండి నంబరుల పట్టణము కాలమున మేల్కొంచి స్నానంబు చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులు చేసుకొని విధముగా ప్రేముగాను భాషించుతూ ఆ విధంగా ఉండెను. అట్లుండ ఆమె యందు ఆ మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములను నీకు ఇచ్చునని, నీ కటాక్షము కలిగిననేమి నేను జన్మల వ్యక్తిని ధన్యుల వ్యక్తిని కదా. విద్వాంసుల కలశం ఏర్పరిచి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి నిపుణ భక్తియుక్తులై ధ్యాన వాహనాది సోపచార పూజలు చేసి 9 సూత్రములు గల పూర్ణమును దక్షిణ అస్తమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ పక్ష భూషణులను ఆభరణములు కలిగి కదా. వారందరూ ఓహో, వరలక్ష్మీదేవి ప్రకాశం వలన ఇవన్నీ కలిగాయి కదా. పరమానందము నుండి మరియు ప్రదక్షిణము చేయ హస్తమునందు జగద్దగా మానవుగా ప్రయోజన నవరత్న కంఠములైన కంకణముల వరకు నాభరములుండిన చూసి ఇంకా చెప్పనేగా 3వ ప్రదక్షిణ దాచిన తోడనే యా స్త్రీలందరూ సర్వాభూషణాంధ్రు గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉండెను. పిదప 4 మంది మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోత్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయనదానములిచ్చి దక్షిణ తాళములిచ్చి ఆశ్రయము నుండి వరలక్ష్మీదేవికి నివేదన చేసిన
భక్షాలను బంధువులతో నెలలను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములెక్కి తమ తమ ఇళ్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యం దేవని చెప్పవచ్చున వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమాయనే ఆ చారుమతీ దేవి వలనే కదా మనకందరికీ మహాభాగ్య సంపత్తులు కలిగేనని చారుమతీ దేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇళ్లకు పోయినారు. పిదప ఆ చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంకు చేయించు పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనముల తోడ కూడుకొని సుఖముగా నుండినారు. కావున ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. అట్లా నడిచిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉండురు. ఈ కథను వినుల వారులకును చదువుల వారకును వరలక్ష్మీ ప్రసాదము కలుగు సకల కార్యములు సిద్ధించునని ఆ పరమేశ్వరుడు ఈ విధముగా పార్వతీదేవికి చెప్పినారు. ఓ శ్రీమన్మహాదేవాయ నమో నమః. శ్రీమన్మహ వరలక్ష్మీ వ్రత సంపూర్ణ ధూపమాద్రవయామి ధూపం దర్శయామి. ఇప్పుడు అందరూ శ్రీమన్మహావరలక్ష్మీ దేవతాయే నమో నమః. ధూపమాద్రవయామి. ధూపం సాక్షాత్ దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వైరాయోగమయ దీపం త్రైలోక దివ్యాభః భక్త దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మయే నరకా ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. అక్షతలు వేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేయడమా. ఓం శ్రీమన్మహాదేవాయ నమో నమః. హరి ఓం కమలాయ దండం పూజయామి. ఓం నమః పూజయామి. ఓం నమాయ నమః. ద్వితీయ గ్రంథి పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథి పూజయామి. ఓం విశ్వజననే నమః. చతుర్థ గ్రంథి పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః. పంచమ గ్రంథి పూజయామి. ఓం శ్రీరామచంద్రాయ నమః. షష్టమ గ్రంథి పూజయామి. ఓం విశ్వభాషిణ్యే నమః. సప్తమ గ్రంథి పూజయామి. ఓం తత్వభోజనమస్వ గ్రంథి పూజయామి. ఓం హరివల్లభాయ నమః. महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी महागौरी दुर्गा परादेवताभ्यो नमः. हरि ओम श्री తెచ్చిన కూడా ఆ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కైలాస శిఖరం నుండి దిగి వచ్చి మన దేవత కొండలో అంటే దేవత కొండకు ఒక మరొక పేరు దేవత కొండ లేక ఈ కొండలో ఈ పట్టణేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి ఇక్కడ ప్రతినిత్యం పూజ అందుకోవడం కాకుండా శుక్రవారం సోమవారం రోజుల్లో ప్రత్యేకంగా చాలా బ్రహ్మాండంగా పూజ అందుకుంటుంది. ఇట్టి కార్యక్రమానికి మనకు ఈ శ్రావణమాసంలో పూజల ఉన్న మనకు డాక్టర్ వారు పూర్తి సహకారం కూడా అందజేస్తామని ఈరోజు అన్నదాతగా మనకు చిల్వేరు శ్రీనివాసులు గారు అయ్యప్ప దేవస్థానం కోశాధికారి వారు ధర్మపతి మాస్టర్ ఉన్నారు. వారు ఈరోజు మహాన్నదానానికి వారు వారి కుటుంబ సభ్యులు సహకారం చేశారు. అలాగే
గారు ప్రతి నిత్యం కానీ ప్రతి పండుగ కానీ ప్రతి సోమవారం పార్టీలు ఎల్లవేళ అన్ని విధాలు కూడా సహకారం చేస్తారు. వీరందరికీ కాకుండా ముఖ్యంగా దేవస్థానం అభివృద్ధికి సహకరించిన దాతలు కానీ ఇక్కడ ప్రతినిత్యం ఇక్కడ మహత్తర కార్యక్రమాలు నడిపిస్తున్న మహిళా మాతలు అందరూ కూడా మా యొక్క దేవస్థానం నుంచి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరూ కూడా ఆ భవానీ మృత్యుంజయేశ్వర మార్కండేయ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు ఎన్నో వేల వారందరిపై ఉండాలి. వారి దినదినాభివృద్ధి చెందాలి, ఎన్నో ఉన్నత స్థాయి పోవాలని కోరుకుంటున్నాం. వారి అభివృద్ధితో పాటు ఇక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులు మీరందరూ కూడా ఈ దేవస్థానం అభివృద్ధికి తోడ్పడాలి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ప్రతి దసరా కూడా మహిళా మాతలు అందరూ కూడా ఒక టీంగా ఉన్నారు. కొంతమంది పున్న శైలజ కానీ, విజయలక్ష్మి కానీ, సుజాత కానీ, జయలక్ష్మి కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఉత్తమ కానీ, యాదేశ్వర్ కానీ, చాలా మంది పేర్లు ఉన్నాయి. అందరూ కూడా అమ్మవారి పండుగ జరగాలనే ఉత్సాహంతో వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఐటమ్ అమ్మవారికి చేయించాలనే మనసులో సంకల్పం ఉండేది. ఈ సంవత్సరం మరి వారికి అమ్మవారు ఏమనిపించిందో అందరూ కలిసి ఒకటి కాసుల ప్లేట్లు అమ్మవారికి బంగారం చేయించాలని తలంచినారు. దాని మూలంగా చాలా మంది మన భక్తులు పూర్తి సాధన కూడా 2116 చెప్పారు. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది కూడా భక్తులు బంగారం కానీ, వస్తువుల పైన కానీ, డబ్బుల పైన కానీ అనేక రకాలుగా సహకారం చేస్తున్నారు. మీరందరూ కూడా చేతులు వాడుగా చేతనైనందుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎందుకంటే ఉన్నవాడు ఎదురు లేనివాడు తక్కువ చేస్తున్న భావన కాదు. మనసు తృప్తిగా, ఆత్మతృప్తిగా, ఆత్మశుద్ధితో, ప్రేమతో, భక్తితో అమ్మని కలుసు ఎంత పూజించినా కూడా అమ్మను సమర్పించినట్టు కనుక మనందరం కూడా చేతనైన దానికి అమ్మవారికి సహకారం చేసి ఆ కార్యక్రమం రాబోయే రోజు దసరా విజయదశమి ఉత్సవాలు నిజంగా కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ మహేశ్వరైనటువంటి జగదీశ్వరి పరమేశ్వరి మహేశ్వరి అయినటువంటి ఆ కాళీమాత, మహాదుర్గా, చండీమాత మన దేవస్థానంలో నిలబడి ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు రంగంగా వైభవంగా జరిపించుకోవాలి. వారన్నింటి కూడా దేవకొండ పట్టణంలో కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక విధాలుగా సహకరించాలి. దేవస్థానం అభివృద్ధి పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ దేవస్థానం తరఫున అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.